బంగారం ఇటీవలి కాలంలో ఈ పేరు వినబడితే చాలు అందరి చెవులు నెక్కబడుచుకుంటున్నాయి. ఎందుకంటే పెరుగుతున్న బంగారం రేట్లు, ఆ గోల్డ్ రేట్స్ చూసి అంతా కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అలాగే ఫ్యూచర్లో ఇంకా ఎంతవరకు పెరుగుతాయి అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మరి బంగారం అనేది ఎక్కడైనా సరే అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన లోహంగా చెప్పబడుతోంది. మరి కేవలం ఆభరణాలైనా అంటే కాదు, ఒక పెట్టుబడిగా కూడా అంటే ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా బంగారాన్ని చూస్తూ ఉంటారు, వినియోగిస్తూ ఉంటారు. మరి అసలు ప్రపంచంలో ఈ బంగారు నిల్వలు అత్యధికంగా అసలు ఎక్కడున్నాయి, అలాగే ఏ ఏ ప్రదేశాల్లో ఈ నిల్వలు ఉన్నాయి, ఏ కంట్రీస్లో ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందామా? ఎస్, బంగారం ప్రొడక్షన్ కావచ్చు, నిల్వలు కావచ్చు, భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో మనం తెలుసుకోవాలి అంటే కనుక ఏ దేశంలో అయినా సరే విలువైన బంగారం గురించి ఇప్పుడు అత్యంత విలువైన సమాచారాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇక భారతదేశంలో బంగారం ఎక్కువగా అలంకారాలకే వినియోగిస్తూ ఉంటారు, మనకు తెలుసు. కానీ వేరే కంట్రీస్లో అయితే అదొక ఇన్వెస్ట్మెంట్గా, అలాగే ఒక ఆదాయ వనరుగా కూడా బంగారాన్ని చూస్తూ ఉంటారు. మరి ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలు ఎక్కడున్నాయో తెలుసా? ఈరోజు ప్రపంచ మార్కెట్లో బంగారం విలువ అంటే టాప్ మోస్ట్లో ఉంది. రోజు రోజుకి పెరిగిపోతూ వెళ్ళిపోతోంది. పెట్టుబడిదారులంతా కూడా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అసలు ఒక నివేదిక ప్రకారం చూస్తే వరల్డ్ మొత్తం మీద ఇప్పటివరకు 2,16,265 టన్నుల బంగారం వెలికి తీశారని తెలుస్తోంది. మరో 64,000 టన్నుల బంగారం గనుల్లో నిక్షిప్తంగా ఉందని కూడా సమాచారం. రష్యా, ఆస్ట్రేలియాల్లో ఇంకా తవ్వని అతిపెద్ద బంగారు గనులు కూడా ఉన్నాయట. సో ఈ రెండు దేశాల్లో కూడా దాదాపు 12,000 టన్నుల బంగారం ఉందట. దక్షిణాఫ్రికాలో అయితే 5,000 టన్నులు, ఇండోనేషియాలో 3,800 టన్నులు, కెనడాలో 3,200 టన్నులు ఇలా బంగారు నిల్వలు ఉన్నాయట. మరి చైనాలో అయితే 3,100 టన్నుల బంగారు నిల్వలు కలిగి ఉన్నాయట. అమెరికా తన కేంద్ర బ్యాంకులో అంటే సెంట్రల్ బ్యాంకులో మొత్తం 8,133 టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉందట. అమెరికా గనుల్లో చూస్తే దాదాపు 3,000 టన్నుల బంగారం కూడా ఉందని చెప్తున్నారు. అసలు అత్యధికంగా బంగారం నిల్వ ఉన్న దేశాలు ఏవేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. పెరు, ఈ కంట్రీ పేరు విన్నారు కదా. పెరూలో 2,500 టన్నులు ఉన్నాయి, బ్రెజిల్లో 2,400 టన్నులు, కజకిస్తాన్లో 2,300 టన్నులు, ఉజ్బెకిస్తాన్లో 1,800 టన్నులు, మెక్సికోలో 1,400, ఘనాలో 1,000 టన్నులు, మాలీలో 800 టన్నులు, కొలంబియాలో 700 టన్నులు, టాంజానియాలో 400 ఉన్నాయి. ఇక బంగారు నిల్వలపై 2023లో ఒక నివేదిక కూడా రావడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం చూస్తే చైనా ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద బంగారం ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది. చూసారా, చైనా గ్రేట్నెస్ అక్కడ కూడా నిలుపుకుంది. 2023లో చైనాలో 378.2 టన్నుల బంగారం ఉత్పత్తి జరిగిందని చెప్తున్నారు. ఇక ఆ తర్వాత సెకండ్ కంట్రీ ఏదో తెలుసా? రష్యా. ఎస్, రష్యాలో 321.8 టన్నులు ఉన్నాయట. ఆస్ట్రేలియాలో 293.8, కెనడాలో 191.9, అమెరికాలో 166.7 టన్నుల బంగారం నిల్వ ఉందట. ఘనా, ఇండోనేషియా, పెరు, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో ఎవ్రీ ఇయర్ చూస్తే 100 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ వస్తున్నాయి. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా బంగారు నిల్వలైతే ఉన్నాయి. మొత్తానికి బంగారం యొక్క ధర ఏ రోజుకు ఆ రోజు తన రికార్డుని తానే బద్దలు కొట్టుకుంటూ వెళుతోంది. మరి అసలు ఈ రేట్ల పెరుగుదల ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో అనేటువంటిది కూడా విశ్లేషకులు ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు.